తిథి విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తిథి బహుళపక్ష ద్వాదశి ఏప్రిల్ 24 మధ్యాహ్నం 2:32 నుంచి ఏప్రిల్ 25 ఉదయం 11:45 వరకు. బహుళపక్షం త్రయోదశి ఏప్రిల్ 25 ఉదయం 11:45 నుంచి ఏప్రిల్ 26 ఉదయం 8:28 వరకు. నక్షత్రం పూర్వభద్ర ఏప్రిల్ 24 ఉదయం 10:49 నుంచి ఏప్రిల్ 25 ఉదయం 8:53 వరకు. ఉత్తర భద్ర ఏప్రిల్ 25 ఉదయం 8:53 నుంచి ఏప్రిల్ 26 ఉదయం 6:27 వరకు. కరణం తైతీల ఏప్రిల్ 25 ఉదయం 1:13 నుంచి ఏప్రిల్ 25 ఉదయం 11:45 వరకు. గరాజి ఏప్రిల్ 25 ఉదయం 11:45 నుంచి ఏప్రిల్ 25 రాత్రి 10:09 వరకు. పనాజీ ఏప్రిల్ 25 రాత్రి 10:09 నుంచి ఏప్రిల్ 26 ఉదయం 8:28 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. అమృతకాలం ఉదయం 2:07 నుంచి ఉదయం 3:33 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:20 నుంచి ఉదయం 5:08 వరకు. అశుభకాలం రాహు ఉదయం 10:39 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:56 వరకు. గుళిక ఉదయం 7:31 నుంచి ఉదయం 9:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి ఉదయం 9:18 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:39 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. వర్జ్యం సాయంత్రం 5:30 నుంచి సాయంత్రం 6:56 వరకు. చంద్రమాసం అమంత చైత్రం పూర్ణిమంత్ర వైశాఖం శక సంవత్సరం జాతీయ క్యాలెండర్ వైశాఖం 5 1947. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్ర గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ పనిపై దృష్టి పెడతారు. ఈ కారణంగా పనిలో నిలిచిపోయిన వేగం తిరిగి వస్తుంది. మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు మీరు ఒకరి వింతైన అహంకారం ఉండొచ్చు. దాన్ని నివారించడం మంచిది. మరోవైపు మీకు సమాజంలో ప్రజాదరణ పెరుగుతుంది. గౌరవం కూడా లభిస్తుంది. మీరు కొత్త బట్టలు కొనడం గురించి ఆలోచించవచ్చు. ప్రయాణానికి ఈరోజు అనుకూలంగా లేదు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలకు ప్రయత్నిస్తారు. మీ ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది. వైవాహిక జీవితాన్ని గడుపుతున్న వారిలో విభేదాలు ఉండొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శ్రీ మహావిష్ణువు పూజించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజు వారి జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి మీరు కొంత డబ్బు ఖర్చు చేయొచ్చు. అది మీ వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. మీ మాటలతో ప్రజలను గెలుచుకోవడానికి ప్రయత్నించవచ్చు. కుటుంబంలోని ఒక పెద్ద వ్యక్తి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈరోజు పనికి సంబంధించిన మీరు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈరోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజు వారి జాతకం. మిథున రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఉండొచ్చు. కాబట్టి కొంత శ్రద్ధ వహించాలి. మీ పనుల పట్ల అస్సలు నిర్లక్ష్యం ఉండకండి. మీరు కొన్ని ఆర్థిక సవాల్లో చిక్కుకోవచ్చు. సమాజంలో మీ సంకల్ప శక్తితో కొత్తగా ఏదైనా చేయడం వలన ప్రశంసలకు అర్హులవుతారు. ప్రేమ జీవితానికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. వివాహితులు ఈరోజు తమ జీవిత భాగస్వామి నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఉద్యోగులు తమ పనిలో విజయం సాధిస్తారు. మీరు ప్రశంసలు కూడా పొందుతారు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామం చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి రోజు వారి రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది. మీ ఇల్లు కుటుంబం గురించి చాలా ఆలోచించవచ్చు.
వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి ఆదాయం వల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు తాము చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీకు పదోన్నతి లభించే అవకాశం ఉండొచ్చు. కానీ అహంకారంతో ఎవరికీ చెడుగా మాట్లాడకండి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ, వైవాహిక జీవితంలో శృంగారానికి అవకాశాలు ఉంటాయి. వివాహితులు తమ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తున్నందున ఆందోళన చెందుతారు. ఈరోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ ఖర్చులు పెరుగుతాయి, కానీ అవి అవసరాన్ని బట్టి ఉంటాయి. మీ మానసిక ఆందోళనలు పెరుగుతాయి. మీ ఆరోగ్యం కూడా బలహీనంగా ఉంటుంది. మీకు కొన్ని పనులపై ఆసక్తి తక్కువగా ఉంటుంది. అదృష్టం సహాయంతో చాలా పనులు నెరవేరుతాయి. మీకు తండ్రి నుండి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు పనికి సంబంధించి మంచి లాభాలను ఆశించవచ్చు. మీ ప్రేమ జీవితం సమస్యాత్మకంగా ఉంటుంది. మీ ప్రియమైన వారిని కలవడానికి ప్రయత్నించవచ్చు. వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి నుండి వచ్చే ఒత్తిడి తగ్గుతుంది. ఈరోజు మీకు 63% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీరు వారి భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికను రూపొందించవచ్చు, లేదా ఏదైనా కొత్త పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. వ్యాపారులకు ఈరోజు బాగుంటుంది. ఈరోజు ఉద్యోగులు తమ తెలివైన తెలివితేటలను ఉపయోగించి తమ రోజును మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఒక వ్యక్తిని కలవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు సరస్వతి మాతను పూజించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ రాశి ఫలాలు. తులారాశి వారికి ఈరోజు సాధారణ ఫలితాలు వస్తాయి. మీరు ఇంటి ఖర్చులపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మీ కుటుంబ బాధ్యతలను అర్థం చేసుకొని వాటిని నెరవేర్చడానికి ప్రయత్నించగలరు. కుటుంబ సభ్యుల ఆలోచనలను తెలుసుకున్న తర్వాత మీరు కుటుంబానికి మంచి సమయాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. మీ వైవాహిక జీవితంలో ఉద్రిక్తత ఉండొచ్చు. పనిలో మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది, కానీ మీరు మానసికంగా చాలా బిజీగా ఉంటారు. కాబట్టి పనిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండొచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు తమ ప్రియమైన బంధువులను కలిసే అవకాశం పొందొచ్చు. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది. మీ కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది, కానీ కుటుంబంలోని చిన్న సభ్యుడు ఆరోగ్యం క్షీణించవచ్చు. ప్రేమ జీవితానికి ఈరోజు మంచిగా ఉంటుంది, కానీ మీ ప్రియమైన వ్యక్తి ఏదో ఒక విషయం గురించి మిమ్మల్ని తమ వైపు లాక్కుంటారు. ఈ కారణంగా మీరు విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రయాణానికి అనుకూలమైన రోజు కాదు, కాబట్టి ప్రయాణాలు మానుకోండి. ప్రేమ, వైవాహిక జీవితంలో అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులు ఈరోజు మంచి ఫలితాలను పొందొచ్చు. ఈరోజు వ్యాపారులకు కూడా మంచి లాభాలు వస్తాయి. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గోమాతకు పచ్చి గడ్డిని తినిపించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి రోజువారీ రాశి ఫలాలు. ధనుసు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఆహారంపై పూర్తి శ్రద్ధ వహించాలి. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు, అయితే గొంతు నొప్పితో బాధపడవచ్చు. మీ కుటుంబ వాతావరణం బాగుంటుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ ప్రేమ జీవితంలో ఉద్రిక్తత ఉంటుంది. మీ ప్రేమ జీవితం గురించి మీ ప్రాణ స్నేహితుడితో మాట్లాడి వారికి ఒక మంచి బహుమతిని అందచేయండి. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజు వారి రాశి ఫలాలు.
మకర రాశి వారికి ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరోవైపు కొత్త వాహనం కూడా కొనే అవకాశం రావచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు ఈరోజు మంచి ఫలితాలను పొందొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజు వారి రాశి ఫలాలు. కుంభరాశి వారికి ఈరోజు చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీరు ఒక యాత్రను ప్లాన్ చేసుకుంటారు. మీ కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్ళడం గురించి మాట్లాడతారు. మీ ఆదాయం తగ్గొచ్చు. మరోవైపు మీ ఖర్చులు పెరగచ్చు. మీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలోని వ్యక్తుల నుంచి మంచి ప్రవర్తన ఇంట్లో ఆనందాన్ని కాపాడుతుంది. కాబట్టి కుటుంబంతో కూడా కొంత సమయం గడపండి. మీ ప్రేమ జీవితం కోసం ప్రయత్నాలు చేయడం ద్వారా మీ ప్రియమైన వారి హృదయాన్ని గెలుచుకోవడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు అందరితో కలిసి మంచి ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గాయత్రి చాలీసా పారాయణ చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజు వారి రాశి ఫలాలు. మీనరాశి వారు ఈరోజు కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో మంచి విజయాలు సాధిస్తారు. మీ పాత ప్రణాళికలన్నీ పూర్తవుతాయి. మీకు మంచి లాభాలు లభిస్తాయి. ఈరోజు మీకు కావాల్సిన బకాయిలన్నీ తిరిగి లభించే అవకాశం ఉంది. మీ కుటుంబంలో గౌరవం లభిస్తుంది. స్నేహితులు బంధువులతో మాట్లాడడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈ సమయం సాధారణంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు మంచి ఫలితాలను పొందుతారు. మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉంటాయి. మీ వైవాహిక జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. చూసారు కదండి, శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు